హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే గోధుమ పిండితోటి కొత్త బ్రేక్ఫాస్ట్ అండి. ఎప్పుడూ కూడా మనం గోధుమ పిండితోటి అయితే పూరీలు చేస్తాం, లేకపోతే చపాతీ చేస్తాం కదా. ఈ రెండిటి కన్నా సూపర్ టేస్టీగా ఉండే ఒక రెసిపీని నేను చెప్తున్నాను. ఈ రెసిపీ మీరు తయారు చేసుకున్నారే అనుకోండి, దీంట్లోకి స్పెషల్గా కర్రీ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అది కూడా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో మాత్రమే తయారు చేయొచ్చు. ముందుగా ఈ రెసిపీకి మనం పిండిని తయారు చేసుకుందాం. వెడల్పాటి బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి 1/2 స్పూను ఉప్పును కూడా వేద్దాము. ఉప్పు ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లోకి తయారు చేసే స్టఫింగ్లో కూడా వేస్తాము. అలాగే 1 స్పూను నూనెని వేసి మనం చపాతీలకి పిండి ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే కలుపుకోవటమే. అలాగే మీ ఇంట్లో చపాతీల పిండి ఆల్రెడీ కలిపినది మిగిలిపోయి ఉన్నా కానీ నేను చెప్పినట్లుగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేయాలి. గోరువెచ్చగా ఉండాలండి నీళ్ళు, అవి వేసుకుంటే నేను చెప్పే రెసిపీ చాలా బాగుంటుంది. ఇలాగే కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని కూడా ఇలాగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి మీద మనం కొంచెం ఆయిల్ని అప్లై చేయాలండి. ఇలాగా అప్లై చేయటం వల్ల పిండి అనేది పొడిబారకుండా చాలా బాగుంటుంది. ఇలాగా మనం పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసి ఓ పక్కకి పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నేను ఒక బంగాళదుంపని తీసుకున్నానండి. ఇక్కడ నేను పెద్దది ఒకటే బంగాళదుంపని తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న వాటిని రెండింటినైనా తీసుకోవచ్చు. వీటి మొత్తాన్ని కూడా బాగా ఉడకపెట్టాలి. ఉడికిన బంగాళదుంపల మీద ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని కూడా తీసేయాలి. ఎప్పుడైనా కానీ బంగాళదుంప ఉడకపెట్టేటప్పుడు పొట్టుతో సహా ఉడకపెట్టండి. అప్పుడే బంగాళదుంప అనేది బాగా ఉడుకుతుంది. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఎక్కడా కూడా ఉండలనేవి అస్సలకి లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను తురుము పట్టేదాన్ని వాడాను, మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని వేసుకోండి. అలాగే 1/2 స్పూను మసాలా కారాన్ని వేసుకోండి. మీ దగ్గర మసాలా కారం లేకపోతే ఈ ప్లేస్లో 1/2 స్పూను కారాన్ని, అలాగే 1/2 స్పూను గరం మసాలాని వేసుకోండి. అలాగే 1/2 స్పూను ఉప్పును కూడా వేద్దాము. చూసారా ఎన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో దీంట్లో. అలాగే చిటికెడు పసుపుని, 5-6 రెమ్మలు కొత్తిమీర ఆకుని వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపాలి. చూసారా ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. కారము, ఉప్పు, అలాగే పసుపు మొత్తం కూడా బాగా కలవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మీ దగ్గర మసాలా కారం కనుక లేకపోతే ఆ ప్లేస్లో మీరు 1/2 స్పూను కారాన్ని, 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని వాడుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పిండిని ఇలాగా పల్చగా కొంచెం పొడి పిండిని అద్దుకొని తయారు చేసుకోవాలి. మరీ పల్చగా కాదండి. మనం పరాటాలు చేసుకుంటాం కదా, అంటే పొరలుగా తయారు చేసుకునేటప్పుడు చపాతీని కొంచెం ఆపాటు మందాన్ని తయారు చేసుకోవాలి. ఇలాగ తయారు చేసుకున్న దాని మీద ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కర్రీ ఉంది కదండి, ఈ కర్రీని మిడిల్లో పెట్టాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీని మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని గట్టిగా ఇలాగా ప్రెస్ చేయండి. అప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా అతుక్కుంటాయి. ఈ ఎడ్జెస్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి. మిడిల్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి ఇలాగా ఈ డైరెక్షన్లో మాత్రమే టైట్గా పెట్టేసుకోండి. తర్వాత 2-3 సార్లు ఇలాగ రోల్ చేయండి. రోల్ చేయటం వల్ల మనకి మొత్తం అంతా కూడా బాగా అతుక్కుంటుంది. తర్వాత ఒక చాక్ని కానీ పిజ్జా కటర్ని కానీ తీసుకొని 2 అంగుళాల గ్యాప్ తోటి ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలాగా అరచేత్తో ప్రెస్ చేయటమే. ఇక్కడ మీరు అస్సలకి అప్పడాల కర్ర అనేది పెట్టకూడదండి. కర్ర పెట్టకుండానే మీరు ఇలాగా మొత్తాన్ని కూడా తయారు చేసుకోవాలి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక పక్కకు పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద ఇలాంటి బాండీని ఒకటి పెట్టుకొని దీంట్లోకి 4 నుంచి 5 స్పూన్లు నూనెని వేసుకోండి. ఇలాగా నూనె మనం కొంచెం దాంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాము. ఇక్కడ ఎక్కువ నూనె కూడా దీనికి పట్టదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి చేసేసి 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాము. కానీ సూపర్ టేస్టీగా ఈ రెసిపీ అనేది ఉంటుంది. ఆలు పరాటా కన్నా
చపాతీ కన్నా పూరీ కన్నా ఇది అందరికీ కూడా ఫేవరెట్ అయిపోతుందండి. దీన్ని స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు. పిల్లలకైతే దీంట్లో కొంచెం టమాటా కచప్ పెట్టిచ్చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.